ముఖాలతో హాజరైన వాళ్ళం మనం. ఒక విలీనం, ఒక తీవ్ర మార్పుని తీసుకొస్తుంది విప్లవోద్యమంలో అని ఆశిస్తున్న వాళ్ళం, విప్లవాన్ని ప్రేమిస్తున్న వాళ్ళం, కలతలకి గురైన వాళ్ళం. సహచరుడు కామ్రేడ్ జిట్టిపాటి చెప్పినట్టుగా కన్నీళ్లు దుఃఖాలు దిగమింగిన వాళ్ళం. వాటికే పరిమితం కాకుండా కొన్ని భౌతికాలు సృష్టించిన వాళ్ళం మనలో మనం పోట్లాడుకునే భౌతికంగా. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ ఈ సభ జరుగుతుంది అంటే గత 10 సంవత్సరాలుగా విప్లవోద్యమానికి దూరంగా ఉన్న వాళ్ళతో సహా విప్లవాభిమానులుగా ఉండి భౌతికంగా నిర్మాణాల్లో మసకబారిన వాళ్ళు సైతం ఆశలు పెంచుకొని హాజరైన గడియ ఇది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం, కరచాలనాలు తీసుకున్నప్పుడు మాట్లాడుతున్న మాటల ధోరణి, ఆ అభివ్యక్తీకరణ జరుగుతూ ఉన్నది. అయితే ఈ సంఘటన ఒక ఫైన్ వార్నింగ్ అంటే ఒక శుభోదయాన సాధ్యమైందా? కాలేదు. దీనికి చాలా సుదీర్ఘ ప్రక్రియ కొనసాగింది. దీని వెనక సమాలోచనల పర్వం, తర్వాత చర్చల పర్వం, తర్వాత సంప్రదింపుల పర్వం, ఇవన్నీ జరిగిన తర్వాతనే ఈ ఐక్యత ప్రకటన వెలువడుతుంది. దీనికి ముందు ఒక దశలో రాజకీయ ఐక్యత సాధించడానికి చర్చలు జరిగాయి, తర్వాత నిర్మాణ ఐక్యతను సాధించడానికి చర్చలు జరిగాయి. దశల వారీగా జరిగిన చర్చల క్రమంలో ఆగస్టు 20, 21 తేదీల్లో కేంద్ర కమిటీ స్థాయిలో 2 పార్టీల మధ్య జరిగిన చర్చల్లో ఒక రాజకీయ ఐక్యతను సాధించడం జరిగింది. అందులో ఒకటి గతం, 2 భవిష్యత్తు, 2 రాజకీయ అంశాలకి పరిమితమై. ఒకటి 2013లో చీలిక అవసరం లేనిది, అవాంఛనీయమైంది, విప్లవోద్యమానికి నష్టం కలిగించింది అనే రాజకీయ అంశం. రెండవది 2024లో పార్టీ ఆమోదించిన 100 కార్యక్రమాలు, తీర్మానాల ప్రాతిపదిక మీద తీర్మానాల కట్టుబడి భవిష్యత్తు విప్లవోద్యమ నిర్మాణానికి సమైక్యంగా పనిచేయడం. ఈ 2 రాజకీయ అంశాల ప్రాతిపదిక మీద ఆగస్టు 21వ తారీఖు సాయంకాలం 4:05 2 పార్టీల కార్యదర్శులు ఆ చరిత్రాత్మక ప్రకటన మీద సంతకం చేశారు. ఇది మొదటి. అయితే అంత మాత్రాన కాదు కదా, నిర్మాణ ఐక్యతను కూడా సాధించాలి. అది 2 పార్టీల 2 రాష్ట్రాల రాష్ట్ర కమిటీల సహకారంతో కేంద్ర కమిటీలు దర్శకత్వం వహించి, నేతృత్వం వహించి చేశాయి. దశల వారీ చర్చల్లో చివరికి డిసెంబర్ 17, 18వ తేదీల్లో జరిగిన చర్చల్లో నిర్మాణ సమైక్యతను కూడా సాధించడం జరిగింది. ఇది 2వ దశ. డిసెంబర్ 18 సాయంకాలం 5 గంటలకి నిర్మాణ ఐక్యత ప్రకటన కూడా చేయడం జరిగింది 2 పార్టీలు. సరిగ్గా 11వ రోజున ఇవాళ సుమరే విజ్ఞాన కేంద్రంలో ఆ ప్రాతిపదిక మీద ఏర్పడిన ఐక్యతను ప్రకటించడానికి ఈ సభ జరుగుతూ ఉంది. అయితే ఈ రాజకీయ ఐక్యత మరియు నిర్మాణ ఐక్యత సాధిస్తే సరిపోతుందా? లేదు. 10 సంవత్సరాల పాటు విడిగా వేరు నిర్మాణాల్లో పనిచేసి నువ్వు పలానంటే నువ్వు పలానని మాట్లాడుకుని ఉన్న గత చరిత్ర ఉంటుంది. మానసిక ఐక్యతనే 3 ఐక్యతను సాధించాలంటే అది చాలా ముఖ్యమైన అంశం. అవును, రివిజనిస్ట్ నువ్వంటే నువ్వు, మితవాదివి నువ్వంటే నువ్వు, అసలు ఇన్ఫార్మరు నువ్వంటే నువ్వు అన్నంత వరకు మనం ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్న పరిస్థితుల్లో నుంచి ఇవాళ చరిత్ర సమీక్షిస్తే మనలో ఎవరో ఇన్ఫార్మర్లం కాదు, ఎవరో రివిజనిస్టులం కాదు, ఎవరో పాలక పార్టీ సంతనం గారిలే, అందరం విప్లవోద్యమ రహదారిలోనే ప్రయాణం చేస్తున్నాం. అయినా మానసిక ఐక్యతను సాధించడానికి కూడా ఒక ప్రక్రియ తప్పదు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మన మానసిక ఐక్యతకి బీజం పడే రోజు ఎల్లుండి 30వ తారీఖు.
అంబేద్కర్ని అమిత్ షా అవమానించినటువంటి దానికి వ్యతిరేకంగా డిసెంబర్ 30వ తారీఖు ఈ దేశంలో వివిధ వామపక్షాలు ఇచ్చినటువంటి ఒక పిలుపు ఉంది. ఆ పిలుపులో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రెండేసి పార్టీలు 2 రాష్ట్రాల్లో విడివిడిగా దాని మీద జయప్రదం చేయమని ప్రకటన మీద సంతకం చేశాయి 3 రోజుల క్రితం. ఎల్లుండి ఒకే పార్టీగా కార్యక్రమంలో పాల్గొనబోతుంది. ఇది 28, అది 27, అది 30వ తారీఖు. 2 పార్టీలు వేరువేరుగా సంతకాలు పెట్టాయి. ఎల్లుండి అంబేద్కర్ను అవమానించిన దాని మీద కలిసి పాల్గొనబోతున్నాయి. అంటే మానసిక ఐక్యత అక్కడ ప్రారంభం కావాలి. 2 పార్టీలు ఇప్పటి వరకు ఒకే చోట పనిచేసిన దగ్గర ఇద్దరు బయట దగ్గర మాట్లాడేవాళ్ళు, ఇద్దరు మైకుల దగ్గర మాట్లాడేవాళ్ళు ఇవాళ ఒక్కడిగా మారతారు. ఆయా జిల్లా కమిటీలు చర్చించి సమైక్యంగా ఎవరు అనేది ఒక ఐక్యతా భావానికి భేదం పడేది ఆ రోజే. ఆ మానసిక ఐక్యతను సాధించడంతో ఇది ఒక దశ. కానీ మరొక స్థూల దశ ఉంది. మన కలయిక కాదు కదా, విప్లవ శక్తులు కలవడం కాదు. దాంతోనే ఈ దేశంలో విప్లవం రాదు. విప్లవం రావాలంటే ప్రజలు విప్లవ చైతన్యం పొందాలి. ప్రజల పాత్ర. ఇప్పుడు మనం కలిసి ఒకటయ్యాం. కానీ ప్రజలను కలవాలి. అసలు కలయిక ప్రజలతో, పీడిత ప్రజలతో కలవడం అనే కర్తవ్యం వాళ్ళ మన ముందు ఉన్నది. అందుకనే వాళ్ళ విప్లవకారుల మధ్యన ఐక్యత కోసం పార్టీ కేంద్ర కమిటీ చేస్తున్న కృషి ఒక్కెత్తైతే, ఈ ఐక్యత తదనంతరం ప్రజల మధ్యకి వెళ్ళటం, ప్రజల మధ్య పనిచేయడం, ప్రజలతో మమేకం కావడం, విప్లవ ఉద్యమాల్ని, ప్రజాతంత్ర ఉద్యమాలు నిర్మించడం అనేది మరో కర్తవ్యం. ఇవాళ ఈ ఒక్క విలీనమే కాదు, ఇలా పార్టీ కేంద్ర కమిటీ విలీనాల కోసం, ఐక్య కార్యాచరణ కోసం, ఐక్యతల కోసం ప్రయత్నం చేస్తుంది. రేపు మాపు పిసిసి, సిపిఐఎంఎల్ ఇవాళ తూర్పు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్న విప్లవ పార్టీతోనూ కూడా ఐక్యత చర్చలు పురోగమన దశలో కొనసాగుతున్నాయి. అది కూడా ఏదో రోజున ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీరు ఎలా అయితే ఓడలాడుతూ ఆనందంగా ఉన్నారో అలాంటి ఆనంద ప్రకటన ఏ రోజునైనా రావచ్చు పనులు. అంతేకాదు ఎస్ఓసి, సిపిఎంఎల్ తమిళనాడు శాఖతో కూడా చర్చలు జరుగుతున్నాయి. అది కూడా 2025లో కార్యరూపం ధరిస్తుందని ఆశిస్తున్నా. ఇవాళ దేశవ్యాప్తంగా విప్లవ శక్తుల మధ్య ఒక ఐక్యత కోసం, ఏకీకరణ కోసం, పునరేకీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నాలు దేనికి అంటే విప్లవోద్యమాల నిర్మాణానికి. మనం కలిస్తే అవ్వదు. విప్లవోద్యమాల నిర్మాణాన్ని మనం చేపట్టాల్సిన బాధ్యత ఉంది. వారికి అనుకూలమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఎన్ని దుఃఖాలు, ఎన్ని కన్నీళ్ళు కళ్ళెట్టి పట్టన్నట్టుగా చీలికల వెనక దాగి ఉన్నాయే, వాటన్నిటిని పోగొట్టుకునే రూపుమాటి ఇవాళ ఒక ఉత్సాహపూరితంగా, ఉత్తేజపూరితంగా విప్లవోద్యమ నిర్మాణానికి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. దాన్ని సంజయ్ చెప్పినట్టుగా ప్రపంచ పరిస్థితుల్లో వస్తున్న మార్పులను కూడా మనం అధ్యయనం చేసినట్టయితే అది అర్థమవుతుంది. 365 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఒక గాజాలో, గ్రేటర్ హైదరాబాద్ లో సగభాగంలో ఉన్న ఒక గాజాలో 15 నెలలైనా ఈనాటికి డెత్ డిఫైన్డ్ స్ట్రగుల్, ఒక సెల్ఫ్ సాక్రిఫైసింగ్ స్ట్రగుల్ చేస్తున్నారు అక్కడ ప్రజలు. అంటే ప్రతిఘటనకి ఎంత ప్రాధాన్యత ఉందో అక్కడ చరిత్ర తెలియజేస్తుంది. ఇవాళ యూరోప్లో 7 దేశాల్లో ఒక తీవ్ర మితవాద పక్ష ప్రభుత్వాలు గెలిచాయి, అధికారానికి వచ్చాయి. మరొక 2 ప్రధాన దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ లో కూడా అంచుల్లో ఉన్నాయి. మరి ఇవాళ నుంచి 24వ రోజున అమెరికాలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆ తర్వాత ప్రపంచ పరిస్థితులు ఏమార్పు వస్తాయో. ఒకవైపున అణిచివేతకి సిద్ధపడే ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి. రెండో వైపున ప్రతిఘటనలు కూడా పెరుగుతున్న దశలో మన ప్రపంచం 2గా చీలిపోయి 2 ప్రపంచాలు, కార్పొరేట్ ప్రపంచం, పీడిత ప్రపంచం. భారతదేశం కూడా 2 భారతదేశాలు, కార్పొరేట్ భారత్, పీడిత భారత్గా 2 భారత్లుగా విభజించబడ్డ కాలంలో మరింతగా విభజన ఇంకా తీవ్రమవుతున్నటువంటి కాలంలో మన పీడిత భారత్లో మనం వెళ్ళాలి. ఇవాళ మనం ఒకనాడు ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలతో వచ్చిన వీర వియత్నాం విప్లవ గాలులతో మనం స్పందించి ప్రేరేపితమై వచ్చిన
నక్సలబరి సాయుధ విప్లవ జ్వాలమని మిన్నంటి దానికి మనం ప్రేరేపితులమై వచ్చిన విప్లవోద్యమంలో పనిచేసినా ఇవాళ వేరుగా ఉంది పరిస్థితి. 100 ఏళ్ల క్రితం కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో ఒక యువతరాన్ని నవతరంగా తీర్చిదిద్దింది. 57 ఏళ్ల క్రితం నక్సల్బరీ విప్లవ వసంతం మళ్ళీ ఒక్కసారి యువతని ఉడికెత్తించింది. కానీ ఆ యువత ఇవాళ ఈ ఆలోచన 50 ఏళ్ల పైబడ్డోళ్ళు 75% మంది ఉంటారు. చూడండి, ఎక్కడైనా ఇవాళ యువతరం ఎవరు అనుకుందంటే ఏ పాఠితం దేశాన్ని పీడించబోతుందో ఆ పాఠితం వెనకనే ఉంది. తెలుసు తెలియకు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళకి మనకు కనెక్ట్ కావాలి. మనకు కనెక్ట్ కావాల్సింది వాళ్ళకి, అనుసంధానం కావాల్సింది వాళ్ళకి. ఆ తరంలో చేయడానికి ఈ కలయికలు విలీనాలన్నీ కూడా ఉపయోగపడాలి. విలీనాల వరకే పరిమితం కాకుండా రేపటి విప్లవోద్యమ నిర్మాణ కర్తవ్యానికి అంకితమయ్యే దిశలో ఇది కొనసాగాలి. అందుకే ఇవాళ మనది మార్క్సిజం చలన సిద్ధాంతం. దేశంలో పరిస్థితుల్లో కూడా నిత్యం మారుతూ ఉంటాయి. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మార్క్సిజం కూడా అన్వయించబడుతుంది. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం దానికి అనుకూలంగా. అందుకే ఇవాళ పార్టీ కూడా 2024 డాక్యుమెంట్లు కూడా ఈ దేశంలో వస్తున్న మార్పులను కూడా దృష్టిలో పెట్టుకొని తగిన పోరాట పందాన్ని రూపొందించింది. మనం ఒకనాడు సాయుధ పోరాటం 68, 69లో అనుకున్నాం. కానీ గోదావరిలో ప్రతిఘట్ట పోరాట ప్రాంత అనుభవంతో సాయుధ పోరాటానికంటే ముందు ఒక సన్నద్ధ దశ ఉంటుంది, అది ప్రతిఘట్ట పోరాట దశ అనుకున్నాం. కానీ రీసెంట్ మహాసభలో దానికి కూడా ఒక సెట్ బ్యాక్ ఏర్పడ్డ పరిస్థితుల్లో దానికంటే ముందు మరొక సన్నాహక దశ, అదే మిలిటెంట్ పోరాటాల నిర్మాణ దశను కూడా రూపొందించారు. ఇవాళ మిలిటెంట్ పోరాటాల తర్వాత ప్రతిఘట్ట పోరాటాలు, తర్వాత సాయుధ పోరాటం, తర్వాత సాయుధ విప్లవ విజయం, ఇవి మన ప్రాసెస్. కనుక ఇవాళ తక్షణమే మిలిటెంట్ పోరాటాలకి మనం సన్నద్ధం కావాల్సినటువంటి దశ. ఆ దశ ద్వారానే ఒక ప్రతిఘట్ట పోరాటాలు లేకుండా సాయుధ పోరాటం లేవు. ప్రతిఘట్ట పోరాటాలకి చారిత్రకంగా ప్రాసంగికత ఉంది, రాజకీయంగా దానికి ప్రాసంగికత ఉంది. కానీ దాన్ని చేరుకోవాలంటే దానికంటే ముందు మిలిటెంట్ పోరాటాల దశను కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని 2024 మహాసభలు ఆమోదించినటువంటి డాక్యుమెంట్లు ఇవాళ ఐక్యతకు కూడా ప్రాతిపదికగా మారినాయి. ఆ ప్రాతిపదిక మీద వెళ్ళడం మనకి డెడికేషన్, డీక్లాసిఫికేషన్, డీటాక్సిఫికేషన్. అంటే ఇవాళ ఉన్నటువంటి క్యాస్ట్ సమాజంలో డీటాక్సిఫికేషన్ అవసరం, ఇవాళ ఉన్న క్లాస్ సొసైటీలో డీక్లాసిఫికేషన్ అవసరం. అదేవిధంగా మనకి డెడికేషన్, అన్ని వర్గ దూరాల నుంచి మనం అంకితం చేసుకొని పనిచేయాలా. ప్రతి కార్యకర్త, ప్రతి కామ్రేడ్ ఈ రోజు నుంచి రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు పనిచేయాల్సిన బాధ్యత ఉంది. విలీన ప్రకటన ఇక్కడ విని ఈ సభకు హాజరై జేజేలు కొట్టి పెట్టడం, ఆనందపడటమే కాకుండా ఇవాళ నుంచి వెళ్ళి మన కర్తవ్యం ఏంటో దానికి అంకితం కావాలి. ప్రతి కార్యకర్త కూడా ఆ విధమైన పని చేయగలిగితే రోజు నా పనిలో నేను ఇంకొక గంట మెరుగుపరుచుకోవాలా. నేను చేసే పని వాళ్ళ 12 గంటలు అయితే రేపటి నుంచి 14 గంటలు విప్లవోద్యమానికి పనిచేస్తా, లేదా 12 గంటలు 14 చేస్తే 15 చేస్తాను అని. అదేవిధంగా పార్ట్ టైమర్ లాంటి వాళ్ళు తమ వృత్తి వ్యాపారాల్లో ఉండి కూడా నేను ఇంకో గంట పనిచేస్తాను విప్లవోద్యమం కోసం అనే విధంగా వస్తే ఆ పనిని కూడా మనం మెరుగుపరుచుకుంటే మనం ఇందాక చిట్టిపాటి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో పోరాటాలు చూసి ఆనందించడం కాదు, మనకి మనమే పంపుకుంటాం. మన గ్రూపులే మనమే పంపించుకొని ఆనందపడేది కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు ఆనందపడాలి. మాలో పనిచేస్తారని ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మీరు మాకేం చెప్తారులే, మీరు చీలిపోతారు, మమ్మల్ని చేర్చకుండా ఉంటే చాలు అనే దగ్గరికి వాళ్ళ ప్రజలు వెళ్ళారు. మన పాత ఉద్యమ గ్రామాల్లో కూడా వాళ్ళకి విశ్వాసం కలిగిద్దాం, వాళ్ళ అభిమానాన్ని చూడవద్దాం. గ్రామాలకి, పట్టణాలకి, బస్తీలకి, ప్రజల మధ్యకి వెళ్దాం. ప్రజల మధ్యన మమేకమై జీవించడం ద్వారా కేవలం ప్రజల కోసం పనిచేస్తే సరిపోదు. ప్రజల చేత, ప్రజల కొరకు 3 ఉండాలి. ప్రజల కొరకు చేస్తే రాబిన్హుడ్ విప్లవకారులు కూడా చేస్తారు, ప్రజల మధ్య చేయరు. వాళ్ళ ప్రజల పాత్ర అవసరం లేదు. కానీ మనం ప్రజల మధ్య జీవిస్తూ ప్రజల్ని చైతన్యపరిచే కర్తవ్యంలోకి వెళ్ళగలిగితే ఖచ్చితంగా భౌతిక విప్లవోద్యమం త్వరలో పని. అలాంటి ఫలితాల సాధన కోసం మనం అంకితమవుదామని ఈ నుంచే ఈగోలకి, శరీరాలకి తావు లేకుండా మనంతా సమైక్యంగా 10 సంవత్సరాల బట్టి మనం దూరంగా ఉన్నవాళ్ళం ఇవాళ దగ్గర అవుతున్నప్పుడు
మళ్ళీ అపోహలతో ఒకరి మీద ఒకరు ఇంకా వేరుగా ప్రత్యేక దృష్టితో కాకుండా సమైక్య దృష్టితో మనంతా భుజం కలిపి ప్రజల దగ్గర కూడా భుజం కలిపిన అన్నదమ్ముల అనుబంధంతోనే అక్కచెల్లెల అనుబంధంతో వెళ్ళి వాళ్ళకి విశ్వాసం కలిగించి తద్వారా విప్లవోద్యమంలోకి ప్రజల్ని సమీకరించడానికి మనమంతా కృషి చేద్దామని అంకితం అవుదామని విజ్ఞప్తి చేసుకోవాలి.